ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కనుక మనం దీనత్వం కలిగి ఉండాలా. ఎందులో దీనత్వం కలిగి ఉండాలా? ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండాలా. ఆత్మలో దీనత్వం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో బయట కూడా అలాంటి దీనత్వం మనం కలిగి ఉంటాం. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆ యొక్క సుంకరి, ఆ యొక్క పరిచయుని గురించి మనం చూస్తే సుంకరి ఏమంటా ఉన్నాడు? ఆకాశం వైపు కనులెత్తి చూచుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ. ఇది దేన్ని సూచిస్తుంది అంటే తగ్గింపును సూచిస్తుంది. కనుక ఈ యొక్క తగ్గింపు నీ జీవితంలో, నా జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనము విధేయత కలిగి ఉంటాం. రెండోదిగా మనం చూస్తే, సమయం లేదు నేను త్వరగా వెళ్ళిపోతాను. రెండోదిగా మనం చూస్తే తప్పిపోయినటువంటి కుమారుడు, లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు అనుకుంటా ఉన్నాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను చెప్తా. ఏమని చెప్తా? నీ యొక్క కూలి వాళ్ళలో నన్ను కూడా ఒకనిగా నువ్వు పెట్టుకొని నేను అడుగుతానని తను అనుకున్నాడు. తండ్రి దగ్గరకు వచ్చినాడు, ఆ మాట చెప్పాలనుకున్నాడు, తండ్రి చెప్పనేయలేదు. ఎంత ప్రేమ తండ్రికి! అంతా కూడా క్షమించేసినాడు, కుమారత్వాన్ని తిరిగి ఇచ్చినాడు. తప్పిపోయిన కుమారుడు ఎట్లా తండ్రి ఇంటికి వచ్చినాడు? తను తగ్గింపు కలిగినటువంటి వాడే పశ్చాత్తాప హృదయముతో తండ్రి ఇంటికి రాగలిగినాడు. కనుక నీ నా జీవితంలో ఇలాంటి విధేయత మనం కలిగి ఉండాలి. అంతేకాదు, మొదటి రాజుల గ్రంథంలో మనం చూస్తే సొలొమోను రాజుగా అభిషేకింపబడిన సందర్భంలో దేవునికి ప్రార్థన చేస్తా అంటాడు, ప్రభువా నేను బాలుడనే, నాకు జ్ఞానం లేదు, ఇంతమంది ప్రజలను ప్రభా నేను ఎట్లా పరిపాలించాలా? కనుక సొలొమోనుకు తెలుసు, తన యొక్క హద్దు తెలుసు, తన యొక్క కట్టుబాటు తెలుసు, తన యొక్క లిమిట్స్ తెలుసు. కనుక విశ్వాసమైన మన జీవితంలో లిమిట్స్ దాటి మన జీవితం ఉందా? మన లిమిట్లో, మన పరిధిలో మనం ఉన్నామా? లేకపోతే సోదరుడా, దీనత్వం నీలో లేనట్లే. ఎవరైతే దీనులై ఉంటారో వారు పరలోక రాజ్యంలో ఉంటారు. కనుక మన ప్రభు త్వరగా రానై ఉన్నాడు. మన ప్రభు ఎక్కడి నుండి రాయని ఉన్నాడంటే 7 అంశాలు మనం చూస్తూ వచ్చినాం. అందులో ఒక అంశం, మన ప్రభు పరలోకంలో నుండి రాబోతా ఉన్నాడు అని మనం చూస్తూ వచ్చినాము. ఈ ప్రభు పరలోకం నుండి వచ్చేటటువంటి ఈ సందర్భంలో మనం ఎలాగ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే 5 అంశాలు మనం చూస్తూ వచ్చినాం. మొట్టమొదటిగా మారు మనసు మనం పొందాలా, మన జీవితంలో మారు మనసు రావాలా. రెండోది, మార్పు నొంది బిడ్డల వంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలని మనం చూస్తూ వచ్చినాము. తర్వాత మూడోదిగా మనం చూస్తూ వచ్చినాము, మన వస్త్రాలు మనము ఉదుక్కోవాలా. వస్త్రాలు మనం కోల్పోయినామేమో, వస్త్రాలు మలినమైపోయినామో వాటిని మనము ఉదుక్కొని పరిశుద్ధపరుచుకోవాలా. నాలుగవదిగా, జయించేటటువంటి అనుభవం, విక్టోరియస్ లైఫ్, ఓవర్కమర్స్ వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మనం కూడా జయించే వారంగా మనం ఉండాలా. ఐదవదిగా, చివరిగా మనం చూస్తూ వచ్చినాము, దీనత్వం మన జీవితంలో కలిగి ఉంటే మనము పరలోక రాజ్యంలో మనం ప్రవేశించగలం. అలాగూ క్రైస్తవ విశ్వాస జీవితంలో మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యమైనటువంటి జీవితం జీవిస్తూ ప్రభుకి ఇష్టపూర్వకంగా ఈ లోక యాత్రలో పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు మనందరికీ దేవుడు సహాయము చేయునుగాక. దేవుడి కొన్ని మాటలు